నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మెరుగైన పాలసీ రూపకల్పనకు సూచన డిమాండ్ ఉన్న కోర్సులకే ప్రాధాన్యం ఇవ్వాలని వీసీలకు ఆదేశం కంచ గచ్చిబౌలి భూములపై వాస్తవాలతో సుప్రీంకు అఫిడవిట్ అధికారులకు మంత్రుల ఆదేశం 2-3 రోజుల్లో సిద్ధం చేయాలని సూచన రాయలసీమ ఎత్తిపోతలు బనకచెర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ త్వరలో వేస్తామన్న మంత్రి ఉత్తమ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు ఏకపక్షంగా ఉన్నట్లు ఆరోపణ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ 1.2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక త్వరలో ధ్రువపత్రాలు పరిశీలించనున్న కమిషన్ నేడు ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో చంద్రబాబు పర్యటన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం P4 బంగారు కుటుంబాలతోనూ సమావేశం అంతరిక్షంలో వ్యర్థాలు అరికట్టే దిశలో ఇస్రో విజయవంతం తిరిగి భూమికి చేరిన ఆర్బిటాల్ ప్రయోగ మాడ్యూల్ సముద్రంలో దిగినట్లు ప్రకటన రెండో రోజు అమెరికా స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందనే ఫెడ్ అధిపతి హెచ్చరిక టారిఫ్లపై మార్పు ఉండదన్న ట్రంప్ తెలంగాణలో ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత ఖర్చైనా వెనుకాడబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ మెరుగుపడేలా విధాన రూపకల్పన చేయాలని విద్యా కమిషన్ను ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకు వర్సిటీలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉపకులపతులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలను మార్చవద్దని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు చేపట్టాల్సిన సంస్కరణలపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విద్యా కమిషన్ విద్యాశాఖ అధికారులు నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఇతర దేశాలు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల్ని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పరీక్షల విధానం, బోధనా ప్రమాణాలు, పాఠశాలల తనిఖీలపై మాజీ ఐఏఎస్ అధికారి ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కొన్ని సూచనలు చేశారు. విద్యా వ్యవస్థ మెరుగుపడేలా విధానాన్ని రూపొందించాలని విద్యా కమిషన్ను రేవంత్ ఆదేశించారు. ఈ పాలసీ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యంగా ఉండాలని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందన్న ముఖ్యమంత్రి ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తేనే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత రాణించగలరని తెలిపారు. అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై మేధావులు, నిపుణులతో చర్చించి మెరుగైన పాలసీ రూపొందించాలని రేవంత్ రెడ్డి సూచించారు. యూనివర్సిటీల్లో సమస్యలపై ఉపకులపతులతో ముఖ్యమంత్రి చర్చించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రాధాన్యత లేని కోర్సుల్ని రద్దు చేసి కొత్తవి ప్రవేశపెట్టారన్నారు. రద్దు చేసిన విభాగాల ప్రొఫెసర్లకు పరిపాలనా బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీల్ని మార్చవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు భవిష్యత్ కల్పించేలా విశ్వవిద్యాలయాల్లో బోధన ఉండాలని సూచించారు. వర్సిటీలకు అవసరమైన నిధులు, భవనాలు, నియామకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులే కేంద్రంగా వర్సిటీలు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను సీఎం ఆవిష్కరించారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోరిన అంశాలపై క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్ రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. 16వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కమిటీ సభ్యులైన భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో అధికారులతో సమావేశమై చర్చించారు. కంచ గచ్చిబౌలిలో చెట్ల తొలగింపు అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ వారికి వివరించినట్లు తెలిసింది. 2-3 రోజుల్లో అఫిడవిట్ సిద్ధం చేయాలని మంత్రులు సూచించారు. సర్వోన్నత న్యాయస్థానం అడిగిన అంశాలపై ఉన్నది ఉన్నట్లు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ భూములకు సంబంధించిన వాస్తవాల్ని ప్రజా సంఘాలకు కూడా వివరించాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు నేటి నుంచి మంత్రుల కమిటీ అన్ని వర్గాలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఏపీ చేపట్టిన 2 ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రాజెక్టులతో పాటు తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈఎన్సీలతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్, నదీ యాజమాన్య బోర్డుల నుంచి అనుమతులు పొందకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకున్నారని అన్నారు.
విభజన చట్టంలో సెక్షన్ల ఆధారంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ యత్నిస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇప్పటికే ఫిర్యాదు చేశామన్న ఆయన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ ప్రాజెక్టును ముందున్న స్థితికి తీసుకురావాలని ఆదేశించిందన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరోక్ష మార్గాల ద్వారా ప్రాజెక్టు నిర్మిస్తోందన్నారు. రాయలసీమకు గోదావరి వరద నీటిని మళ్లిస్తే భద్రాచలం వంటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయానికి ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. ఈ పరిణామాలను చూస్తూ తెలంగాణ సర్కారు ఊరుకోబోదన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మార్కెట్ కమిటీల నియామకాల్లో కూటమి ప్రభుత్వం బీసీలు మహిళలకు పెద్దపీట వేసింది. మార్కెట్ కమిటీ పగ్గాలు మహిళలకు 40%, బీసీలకు 34% కట్టబెట్టారు. మిగిలిన కమిటీల చైర్మన్ల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు అగ్రపీఠం వేసింది. మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. తొలి ఏడాదిలో 47, రెండో విడతలో 38 కలిపి ఇప్పటి వరకు 85 మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, పాలక మండళ్లను నియమించిన ప్రభుత్వం బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం చైర్మన్ పదవుల్లో 29 చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు. అంటే ఇప్పటి వరకు భర్తీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల్లో 34% బీసీలకే దక్కగా ఎస్సీలకు 12, ఎస్టీలకు 4 స్థానాల్లో ప్రాతినిధ్యం కల్పించారు. ఇక మహిళలకు 2 విడతల్లో కలిపి 34 చైర్మన్ పదవులు దక్కాయి. అంటే 40% వారికే కేటాయించారు. ఇప్పటి వరకు ప్రకటించిన 85 మార్కెట్ కమిటీల్లో తెలుగుదేశానికి 68, జనసేనకు 14, భాజపాకు 3 చైర్మన్ పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 218 మార్కెట్ కమిటీలు ఉండగా 2 విడతల్లో 85 భర్తీ చేశారు. ఇంకా 133 కమిటీలకు పాలక వర్గాల్ని నియమించాల్సి ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా శేషకుమార్ పేరు ప్రకటించినా బాధ్యతలు స్వీకరించక ముందే కోమాలోకి వెళ్లి కన్నుమూశారు. ఫలితంగా మొత్తం 134 కమిటీలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. త్వరలోనే 3వ విడత జాబితా విడుదలకు సీఎం కసరత్తు చేస్తున్నారు. మిత్రపక్షాల అభ్యర్థనలు పరిగణలోకి తీసుకుంటూనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో పనిచేసిన వారికి పదవి ఇచ్చేలా తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రజావేదికను ఏర్పాటు చేశారు. ప్రజావేదికకు దగ్గరలోనే సీఎం హెలిప్యాడ్ సిద్ధం చేశారు. ఈ ఉదయం 10:30 చంద్రబాబు ముప్పాళ్లలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శిస్తారు. 11:46 బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రజావేదికపై బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. అనంతరం P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన మెయిన్స్ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 905 గ్రూప్ 2 ఉద్యోగాల నియామకానికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాలో 2517 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరందరికీ ధ్రువపత్రాలను తనిఖీ చేసే తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. హైకోర్టు తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ కిని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా సభ్య దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్తో సమావేశమైన మోదీ ఆ దేశంలో మైనారిటీలు సహా హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను నియంత్రించాలని, అందుకు సంబంధించిన చట్టాన్ని కఠినతరం చేయాలని కోరారు. అనంతరం మయన్మార్ సైనిక ప్రభుత్వాధినేత జనరల్ మిన్ ఆంగ్ హ్లాంగ్తో మోదీ భేటీ అయ్యారు. భారీ భూకంప తాకిడికి దెబ్బతిన్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ కఠిన సమయంలో మయన్మార్ ప్రజలకు అండగా నిలబడతామన్నారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలీతోనూ భేటీ అయ్యారు. ఇంధనం, కనెక్టివిటీ, డిజిటల్ సాంకేతికత వంటి రంగాలలో సహకారంపై చర్చించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతోనూ మోదీ సమావేశమయ్యారు. భూటాన్తో భారత స్నేహం దృఢమైందని, పలు రంగాలలో విస్తృత సహకారంపై చర్చలు జరిపినట్టు తెలిపారు. అనంతరం శ్రీలంక చేరుకున్న ప్రధాని మోదీకి 5 మంత్రులు ఘన స్వాగతం పలికారు. నేడు లంకా అధ్యక్షుడు అనురాగ్ కుమార దిశనాయకేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ట్రంప్ టారిఫ్లతో మాంద్యం తలెత్తుతుందన్న భయాలతో అమెరికా స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు భారీగా పతనమయ్యాయి. డౌజోన్స్ 2,200 పాయింట్లు క్షీణించగా S&P 10% నష్టపోయింది. ఒకవైపు స్టాక్ మార్కెట్లో కుదేలవుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన గోల్ఫ్ కోర్సులో సరదాగా గడిపారు. ట్రంప్ టారిఫ్లు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తాయని ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల విధింపు నిర్ణయం ఆ దేశ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. గురువారం దాదాపు 170 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరికాక శుక్రవారం కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ట్రంప్ విధించిన టారిఫ్లతో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న భయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ టారిఫ్లకు కౌంటర్గా అమెరికా వస్తువులపై చైనా కూడా 34% టారిఫ్లు విధిస్తామని ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో నష్టాలకు ఆజ్యం పోసింది. గురువారం 1679 పాయింట్లు క్షీణించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ శుక్రవారం 2231 పాయింట్లు పతనమైంది. 2020 జూన్ తర్వాత డౌన్ జోన్స్ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా 2 వరుస రోజుల్లో 1500 పాయింట్ల కంటే ఎక్కువ నష్టపోవడం కూడా మొదటిసారని తెలిపారు. మరోవైపు S&P 500 2 రోజుల్లోనే 10% మేర క్షీణించింది. గురువారం 4.84% పడిపోయిన S&P శుక్రవారం 5.97% తగ్గింది. 2020 మార్చి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ట్రంప్ టారిఫ్లు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తాయని ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ శుక్రవారం హెచ్చరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదిస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నప్పటికీ తన టారిఫ్ల నిర్ణయం మారదని ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్సులో రోజంతా ఆటాడుతూ గడిపారు. ధనవంతులం కావడానికి ఇది గొప్ప సమయమని ట్రంప్ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు. విజిలెన్స్ తనిఖీల పేరుతో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడుదల రజనీ తదితరులపై 10 ఏళ్ల వరకు జైలు శిక్షకు వీలున్న ఐపీసీ సెక్షన్ 386ను చేర్చినట్లు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం రజనీ, ఆమె మరిది గోపి పిటిషన్లు వేశారు. కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పిటిషన్ల న్యాయవాదులు వాదించారు. విజిలెన్స్ విచారణకు పిటిషన్లు సహకరించారని, బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు అవరోధం కలగదని చెప్పారు. ఏజీ వాదనల కోసం విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి శ్రీకృష్ణానగర్లో ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి దీపం 2 రెండో విడత సిలిండర్ను ఆయన ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ను ఈశ్వరమ్మకు అనే మహిళకు అందించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి దీపం 2 ద్వారా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే కార్యక్రమాన్ని రెండో విడత తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. 99,03,000 మందికి 780 కోట్ల రూపాయల సబ్సిడీతోటి ప్రతి ఇంటికి మేము దీపం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వినియోగదారులందరూ కూడా ప్రత్యేకంగా మేము కోరేది, దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. ఎవరికైతే అర్హత లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయో మీరు ఈ కేవైసీ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ఆ అర్హత కలిగిన లబ్ధిదారులుగా లిస్టులో మీకు కూడా వస్తుంది. అకాల వర్షానికి హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్లు విద్యుత్ శాఖ ప్రకటించింది. చెట్లు కూలి కొమ్మలు విరిగిపడి 57 స్తంభాలు, 44 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు సైతం ఫీల్డ్లో అందుబాటులో ఉంటూ పునరుద్ధరణ పనులు పర్యవేక్షిస్తున్నారు. వర్షం, ఈదురుగాలుల పనులకు ఆటంకం కల్పిస్తున్నా అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కరెంటు సరఫరాను పునరుద్ధరించారని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న మైనర్లను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. నేటి నుంచి నగర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. ఈ ఏడాది 3 నెలల వ్యవధిలో మైనర్ల డ్రైవింగ్ వల్ల 7 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 3 ఘటనల్లో 3 చనిపోయారు. 4 కేసుల్లో 6 తీవ్రంగా గాయపడ్డారు. మైనర్లు వాహనం నడపడం చట్టరీత్యా నేరం. వాహనం ఇచ్చిన యజమాని, తల్లిదండ్రులు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నట్లు
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కోర్టులో జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. మైనర్ నడిపిన వాహనం రిజిస్ట్రేషన్ను 12 నెలల పాటు సస్పెండ్ చేస్తారని చెప్పారు. సదరు మైనర్కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హత ఉండదని జాయింట్ సిపి తెలిపారు. ప్రత్యేక తనిఖీలకు సహకరించాలని కోరారు. యుద్ధం ముగింపునకు ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాలు ప్రయత్నాలు చేస్తున్న వేళ ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. శుక్రవారం సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్పై రష్యా బాలిస్టిక్ క్షిపణితో చేసిన దాడిలో 14 మంది మరణించారని కీవ్ అధికారులు ప్రకటించారు. మృతుల్లో 6 చిన్నారులు ఉన్నారని, వారంతా నిప్రో, పెత్రోస్క్ ప్రాంతంలో జరిగిన దాడిలో మృతి చెందారని చెప్పారు. రష్యా దాడిలో 50 మందికి పైగా గాయపడ్డారని వివరించారు. నివాస సముదాయాలపై రష్యా దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. దాడిలో 5 భవనాలు దెబ్బతిన్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యా ఇష్టపడట్లేదని, రోజువారీ దాడులతో ఇది తెలుస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ మిత్ర దేశాలు మాస్కోపై ఒత్తిడి పెంచి తమ వైమానిక రక్షణను బలోపేతం చేయాలని కోరారు. ఉత్తర దక్షిణ ధృవాల చుట్టూ పరిభ్రమించిన 4 అంతరిక్ష పర్యాటకులు సురక్షితంగా భూమికి చేరారు. బిట్కాయిన్ పెట్టుబడిదారుడు చున్వాంగ్, నార్వే సినీ నిర్మాత జానిక్ కే మిక్కెల్సన్, జర్మన్ రోబోటిక్స్ పరిశోధకురాలు రబీ రోగే, ఆస్ట్రేలియాకు చెందిన ఎరిక్ ఫిలిప్స్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్లో అంతరిక్షంలో ప్రయాణించారు. ప్రైవేటు ఖర్చుతో ఈ 4 అంతరిక్ష యాత్ర చేశారు. సోమవారం రాత్రి అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి క్యాప్సూల్స్లో బయలుదేరిన ఈ 4 3.5 రోజుల తర్వాత దక్షిణ కాలిఫోర్నియా సముద్రంలో దిగారు. ధృవాలపైన ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి మానవ అంతరిక్ష యాత్ర ఇదే. తమ అంతరిక్ష యాత్రను ఎంత చెల్లించాలో చెప్పడానికి వాంగ్ నిరాకరించారు. 430 కిలోమీటర్ల ఎత్తు నుంచి ధృవాలను వాంగ్ బృందం డాక్యుమెంటరీ చేసింది. ఒక పరీక్షలో భాగంగా అంతరిక్షంలో మొదటి వైద్య ఎక్స్రేలను తీశారు. 2 డజన్లకు పైగా సైన్స్ ప్రయోగాలను వారు నిర్వహించారు. వారు తమ ప్రయాణానికి ఫ్రామ్ 2 అని పేరు పెట్టారు. సముద్రంలోకి దిగిన 4 అంతరిక్ష ప్రయాణికులకు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. స్పేస్ క్యాప్సూల్ నుంచి వారంతట వారే బయటకు వచ్చారు. అంతరిక్ష యాత్ర తర్వాత వారు తమ కాళ్లపై ఎలా నిలబడుతున్నారో పరిశీలించేందుకు వారికి అమర్చిన బ్యాగులను తొలగించారు. అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలను అరికట్టే దిశలో ఇస్రో చేసిన ప్రయత్నం ఫలించింది. స్పేస్ డాకింగ్ మిషన్ కోసం ఉపయోగించిన పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ప్లాట్ఫామ్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ POEM-4 ఎడిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో దిగినట్టు ఇస్రో వెల్లడించింది. POEM-4 సురక్షితమైన రీఎంట్రీ, అంతరిక్ష వ్యర్థాల పెరుగుదలను అరికట్టడానికి ఇస్రో నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. స్వేడేస్ ప్రాజెక్టు కింద గతేడాది డిసెంబర్ 30న చేజర్, టార్గెట్ అనే 2 ఉపగ్రహాలను PSLV C-60 ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఉపగ్రహాలను 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్షలో ఇస్రో ప్రవేశపెట్టిన తర్వాత POEM-4 మాడ్యూల్ కూడా ఆ కక్షకు సమీపంలోనే ఉంది. వ్యర్థాల తొలగింపుల భాగంగా మాడ్యూల్ ఇంజన్ను రీస్టార్ట్ చేసి క్రమంగా డీఆర్బిట్ చేస్తూ భూమి మీదకు దించారు. కేరళలో అధికార పక్షం లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ LDFకు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ చెల్లింపుల కుంభకోణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విచారణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. కార్పొరేట్ మోసాలను దర్యాప్తు చేసే తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం కొచ్చిన్లోని ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్షీట్ సమర్పించిన నేపథ్యంలో ఈ అనుమతి లభించింది. ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా సిపిఎం పొలిట్ బ్యూరో కోఆర్డినేటర్ ప్రకాష్ కారట్, కేరళ సిపిఎం నేతలు ఆరోపించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ నుంచి టీ వీణ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ ఎక్స్లాజిక్ సొల్యూషన్స్కు 2.7 కోట్ల చెల్లింపులు జరిగాయి. దీనికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదని ఆరోపణలు ఉన్నాయి. IPL 18వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ 2వ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ 60, మార్క్రమ్ 53, ఆయుష్ పదోని 30, డేవిడ్ మిల్లర్ 27 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, అశ్విని కుమార్, విఘ్నేష్ పుతూర్ ఒక్కో వికెట్ తీశారు. 204 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా 9 పరుగులే వచ్చాయి. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ 67, నమన్దీర్ 46 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దేవ్, దిగ్వేష్, అవేష్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.